హరి ఓం. అమ్మా మన్ను దినంగ నే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు గొట్టంగ వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గంధమాగ్రానము చేసి నా వచనముల్ తప్పెన దండింపవే. ఈ పద్యం పోతనామాత్యులు రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోనిది. అమ్మా, మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా? చెప్పు. ఇప్పుడే కదా పాలు తాగాను, ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది? లేకపోతే నేనేమైనా అంత వెర్రివాడినా ఏమిటి మట్టి తినడానికి? నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెప్తున్నారు అంతే. కావాలంటే నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదూగానులే. వీళ్ళు చెప్పే మాటలు నమ్మవద్దు అని చిన్ని కృష్ణుడు మట్టి ఎందుకు తింటున్నావని దెబ్బలాడుతున్న తల్లి యశోదమ్మకి సర్ది చెప్పి నోరు తెరిచి చూపించబోతున్నాడు. ఆహా, ఏమీ ఆ యశోదమ్మ భాగ్యం! ఈ సకల చరాచర జగత్తుకు ఆధారమైనట్టి ఆది అంతపు లేని ఆ పరమాత్మని గద్దించి నోరు తెరవమని ఆ నోటిలో ఈ సకల బ్రహ్మాండాలన్నింటినీ చూడగలిగే అదృష్టం. ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో గాని గొల్లపామ అయినట్టి ఆ యశోదమ్మకు దక్కిన భాగ్యం నాకు ఎన్నటికి దక్కుతుందో ఏమిటో. జై శ్రీరామ్, జై సనాతన ధర్మం.